వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సినిమా రంగంలోకి మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ఒక ప్రచారం జరుగుతుంది తమిళనాట రాజకీయాలలో. ఇక మనందరికీ కూడా తెలిసిందే, నటనా రంగంలో ఉదయనిధి హీరోగా నటించారు. ఇక ఇప్పుడు మరలా కూడా తిరిగి నటనా రంగానికి ఆయన మరలా వెళ్ళబోతున్నారనే వార్తలు బయటకు వస్తున్నాయి. తమిళనాట మీడియాలో ఇదే చర్చ హల్చల్ చేస్తోంది. మాజీ సీఎం స్టాలిన్ కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉదయనిధి స్టాలిన్. ఇక చేపాక్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఉదయనిధి స్టాలిన్. అసెంబ్లీలో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా తన తండ్రి స్టాలిన్ ఓడిపోయారు. ఇక ఉదయనిధి స్టాలిన్ ని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఓరు కన్నని చిత్రంలో నటుడుగా ఉదయనిధి పరిచయం జరిగింది. ఆ తర్వాత అతను హీరోగా కొనసాగుతూ వచ్చారు. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటు డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో మనం చూస్తే గనక సినిమా రంగానికి రాజకీయాలకి విడదీయలేని సంబంధం ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలతో, ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలతో కనుక కంపేర్ చేసుకుంటే, ఎవరైనా కానీ రాజకీయాలలో ఉండి మరలా నటన చేస్తూ ఉంటే వాళ్ళ మీద విమర్శలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ తమిళనాడులో చూస్తే మాత్రం ఆ క్రేజ్, రాజకీయాలలో సినిమాల్లో క్రేజ్ ఒకే విధంగా ఉంటూ ఉంటుంది. అంటే సినిమాల్లో వచ్చిన క్రేజ్ వాళ్ళకి రాజకీయాలలో ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ రకంగా కూడా అక్కడ రెండు కూడా రాజకీయాలు, సినిమా పరిశ్రమ అనేది హ్యాండ్ టు హ్యాండ్, చేతిలో చెయ్యి వేసుకొని వెళ్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటాయి. తమిళ చిత్రసీమలో నిర్మాతలు, పంపిణీదారుడుగా, నటుడుగా సుపరిచితుడిగా ఉదయనిధి స్టాలిన్ అయితే ఇప్పటికీ బాగా అక్కడికి సుపరిచితుడు. సినిమా రంగంలో ఉదయనిధికి సీఎం విజయ్ కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడేమో సీఎం విజయ్ పూర్తిగా కూడా సినిమాలను వదిలేసి తాను రాజకీయాల్లోకి వచ్చారు. మరి ఉదయనిధి స్టాలిన్ ఎందుకు తాను మరలా కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతుంది. అంటే విజయ్ కి ఏ విధంగానైతే సినిమాల్లో నుంచి వచ్చిన తర్వాత ఆ క్రేజ్ విజయ్ సీఎం అవ్వటానికి పనికొచ్చింది. మరి ఉదయనిధి స్టాలిన్ తాను కూడా సినిమాల్లో మరలా కూడా వెళ్ళి అదే రకమైన క్రేజ్ ని సంపాదించుకొని వస్తే అది తనకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? అందుకే వెళ్ళాలని అనుకుంటున్నారా? ఈ రకమైన వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారే. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి విజయ్ ని ఇటు అసెంబ్లీలో క్వశ్చన్ చేస్తున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ మరలా తిరిగి సినిమాల్లోకి వెళ్ళబోతున్నారా? ఏంటి డీటెయిల్స్? తమిళనాడు రాజకీయాలకు సినిమా రంగానికి అత్యంత అవినావ సంబంధం ఉంటుంది. సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులే రాజకీయ రంగంలో రాణించారు. ఎంజీఆర్ నుంచి మొదలు పెడితే జయలలిత నుంచి మొదలు పెడితే ప్రస్తుతం విజయ్ వరకు సినిమాలకు రాజకీయాలకు సంబంధం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం గత స్టాలిన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన ఉదయనిధి స్టాలిన్ కూడా గతంలో నటుడు. గతంలో విజయ్ కి ఇటు ఉదయనిధి స్టాలిన్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇద్దరు సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరు ఒకే కళాశాలలో చదివారు. ప్రస్తుతం ఇద్దరు అసెంబ్లీలో, ఒకరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరొక ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ సినిమా రంగం వైపు చూస్తున్నారు అనే ఒక ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడు సర్కిల్స్ లో కూడా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే విజయ్ కి సినీ రంగం కలిసి వచ్చింది. అదేవిధంగా విజయ్ గత 15 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో చేసిన పనులు, తనకు ఏర్పరచుకున్న నెట్వర్క్, ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా భావోద్వేగంగా ఆయన ప్రసంగించడం, మరోపక్క తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారి అవకాశం ఏంటి, ద్రవిడ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఒక్కసారి తనకంటూ అవకాశం ఇవ్వండి, గత కొన్నేళ్లుగా డిఎంకే అధికారంలో ఉంది, ఒక్కసారి అవకాశం ఇస్తే నేను తమిళనాడును మారుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తమిళనాడు ప్రజలు పట్టం కట్టారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇదే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ వ్యవహరిస్తున్నారు. ఇద్దరి మధ్య ఇప్పటికే సనాతన ధర్మం పైన వాదోపవాదనలు కూడా స్టార్ట్ అయిన నేపథ్యం చూసాం. అలాంటి ఉదయనిధి స్టాలిన్ రాబోయే రోజుల్లో సినిమా రంగంలో మళ్ళీ ప్రవేశిస్తారు. గతంలో ఆయన సినిమా రంగంలోకి రాకముందే రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా ఆయనకు సినిమా రంగం నుంచే గుర్తింపు వచ్చింది. పలు సినిమాలు నటించారు, పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. సినీ రంగం నుంచే నేరుగా ఉదయనిధి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన చేపాక అసెంబ్లీ నుంచి గెలిచారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందే డిఎంకే యువజన విభాగం అధ్యక్షులుగా పనిచేశారు. ఉదయనిధి స్టాలిన్ కూడా తమిళనాడు యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇటు విజయ్ గాని అటు ఉదయనిధి స్టాలిన్ గాని ఇద్దరు సినీ రంగానికి సంబంధించిన ప్రస్తుత అసెంబ్లీలో ఇద్దరి మధ్య
హోరాహోరి పోరు నడిచే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న ప్రచారం చూస్తే మళ్ళీ ఉదయనిధి నటన రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఏదైతే ఈ 5 ఏళ్ల కాలంలో అటు అసెంబ్లీలోనూ ఇటు ప్రజా సమస్యలే కాకుండా సినీ రంగంలో తనకు గతంలో ఉన్న ఇమేజ్ ని మరొకసారి బిల్డ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే ఉదయనిధి ఎక్కడ ఈ అంశం పైన నోరు మెదపలేదు. ఇప్పటికే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో చేపాటి నుంచి ఆయన గెలిచారు. అసెంబ్లీ వ్యవహారాలు చూస్తున్నారు. మరోపక్క డిఎంకేకి సంబంధించిన యువజన విభాగం, డిఎంకేకి సంబంధించిన నేతలతో కూడా వరుస సమావేశాలు, పరామర్శలు, పార్టీని కూడా క్షేత్రస్థాయిలో బిల్డ్ చేయడానికి అటు స్టాలిన్ తో కలిసి మమ్మురంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలు, ఆయా జిల్లాలు కూడా, జిల్లాల పరిధిని కూడా డిఎంకే మొదలుపెట్టిన నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఉదయనిధి సినిమా రంగంలోకి ప్రవేశించారు. అంటే కిరణ్, ఈ చర్చ రావడానికి కారణం మనం చూస్తే ఇప్పుడు విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ చిన్న గ్యాప్ అనేది, అంటే ఇంకొకళ్ళు విజయ్ లాగా స్టార్ లాగా ఎదగటానికి ఒక చిన్న గ్యాప్ కనిపిస్తుంది. దాన్ని ఉదయనిధి స్టాలిన్ సద్వినియోగపరచుకోవాలి. ఆ ఇమేజ్ ని ఇక్కడ రాజకీయాల్లో తనకి యూజ్ అవుతుంది అని తాను అనుకుంటున్నారా? అందుకనే ఈ రకమైన చర్చ మొదలైంది అనుకోవచ్చా? రేణు, ఇక్కడ విజయ్ నటుడు, విజయ్ గత 15 ఏళ్లుగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆయన అధికారంలోకి తీసుకొచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క ఉదయనిధి స్టాలిన్ కూడా మొదట సినిమా నటుడు, తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇక్కడ విజయ్ స్థానాన్ని ఉదయనిధి భర్తీ చేస్తారా అంటే భర్తీ చేసే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. అంతవరకు మాత్రమే చూడాలి తప్పితే విజయ్ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో విధంగా ఏదైతే ఉదయనిధి ప్రయత్నం చేస్తారనే వ్యాఖ్యలు కూడా సరిగా. ఎందుకంటే తమిళనాడులో సినిమాలు, రాజకీయాలు ఒకే గూటిపైన నడుస్తున్నాయి. ప్రస్తుతం తమిళ సినీ ఫీల్డ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు, సూపర్ స్టార్లు ఉన్నారు. అటు కమల్ హాసన్ కావచ్చు, రజనీకాంత్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. వారు ఒకరికొకరికి పోలిక ఉండదు. అయితే ఇక్కడ పాలనా పరంగా విజయ్ బిజీ అయ్యారు. మరోపక్క విజయ్ సినిమాల్లో నటించే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ఆయన ప్రభుత్వాన్ని పార్టీని గాడిన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ డిఎంకే వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు డిఎంకే ఎస్టాబ్లిష్డ్ పార్టీ, గత కొన్నేళ్లుగా ద్రవిడ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేసిన పార్టీ. దాదాపు కొన్ని దశాబ్దాల తరబడి డిఎంకే, అన్నా డిఎంకే పాలనలో తమిళనాడు మరి అలాంటిది ఇప్పుడు డిఎంకే మరలా కూడా, అంటే ఆల్రెడీ కూడా స్టాలిన్ దీని మీద మాట్లాడారు. అంటే ఒక 3% మాత్రమే టీవీకేకి డిఎంకేకి ఓట్ పర్సంటేజ్ అనేది తేడా ఉంది అంటూ మాట్లాడారు. ఇక 6 నెలల్లో విజయ్ ప్రభుత్వం ఉండదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇటువంటి సందర్భంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ సినిమాల్లోకి వెళ్లేటువంటి అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఇది సాధ్యమయ్యే అంశంగా మనం చూడొచ్చా లేదా? రేణు, ఇక్కడ ప్రధానంగా ఉదయనిధి స్టాలిన్ ఇంతవరకు తాను సినిమా రంగాల్లోకి వెళ్తానంటూ ఎక్కడ కూడా ఆయన ప్రకటన చేయలేదు. ఇది తమిళనాడు రాజకీయ వర్గాలతో పాటు సినీ రంగాల్లో జరుగుతున్న చర్చ. ఉదయనిధి మళ్ళీ సినిమాల్లో నటిస్తాడు అనేది ఒక ప్రచారం మాత్రమే. ఆ ప్రచారాన్ని ఆయన ధృవీకరించలేదు. ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీలో మొదటి సెషన్ ఏదైతే ప్రమాణ స్వీకారం రోజు నుంచే అటు విజయ్ ఇటు ఉదయనిధి స్టాలిన్ మధ్య నేరుగా వాదోపవాదనలు మొదలయ్యాయి. సనాతన ధర్మం పైన విజయ్ ఒక స్టేట్మెంట్ ఇస్తే మరో స్టేట్మెంట్ ఉదయనిధి ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు ఉన్న రాజకీయాలు, విజయ్ కున్న మైనారిటీ ప్రభుత్వం ఏదైతే మిత్రపక్షాలతో విజయ్ కలిసి పనిచేస్తున్నారు, మిత్రపక్షాల అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే విజయ్ అధికారంలో ఉంటారనేది నిర్విధానం. ఎందుకంటే ఇప్పటికే అన్నా డిఎంకేలో చీలికలు ఏర్పడ్డాయి. అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ఇస్తారు అనే వార్తలు మనం అసెంబ్లీలో చూసాం. ఒక 25 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఆ అన్నా డిఎంకేకి సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ పళనిస్వామి మా నాయకుడు, మా అధినేత పళనిస్వామి నేతృత్వంలో పనిచేస్తామంటూ నేరుగా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు ప్రకటించడంతో వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ వ్యవహారంతోనే నేరుగా స్టాలిన్ కేవలం 6 నెలల కాలంలోనే విజయ్ ప్రభుత్వం పడిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. మరొక సందర్భంలో 2029 పార్లమెంట్ ఎన్నికలతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయంటే ఆయన బహిరంగంగా ప్రకటించారు. మరొక స్టేట్మెంట్, నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే డిఎంకే ప్రభుత్వం మద్దతు ఏదైతే డిఎంకే మద్దతుదారులతోనే డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలతోనే విజయ్ ప్రభుత్వం కొనసాగుతుంది అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్, 3 రకాల స్టేట్మెంట్లు కూడా తమిళనాడు రాజకీయాల్లో ఏదో జరగబోతుంది రాబోయే రోజుల్లో అనే సంకేతాలు స్పష్టంగా ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరోపక్క చేపాక అసెంబ్లీ
నుంచి ఆయన గెలిచారు, ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నాం. ఇలాంటి ఉత్కంఠ రాజకీయాలు రోజు రోజుకు తమిళనాడు రాజకీయాలను ఒడిసి పట్టే డిఎంకే లాంటి పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టారు. డిఎంకే పార్టీ క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించింది. ఓడిపోయిన మరుసటి రోజు నుంచే కొలత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ పర్యటన ప్రారంభించారు. ఉదయనిధి స్టాలిన్ ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీ ఓటమి కారణాలు విశ్లేషిస్తున్నారు. డిఎంకే ఓటమికి కారణాలు ఏంటంటూ ఒక హై లెవెల్ కమిటీ నియమించారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని మరోపక్క విజయ ప్రభుత్వాన్ని కారణం చేస్తున్న ఉదయనిధి స్టాలిన్ రాజకీయ రంగం నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించడం అంత ఆశామాషి కాదు అంటూ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక సినిమా రంగంలోకి మాజీ డిప్యూటీ సీఎం, తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుతం ప్రతిపక్ష నేత డిఎంకే ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మరలా కూడా తిరిగి వెళ్ళబోతున్నారు. మనందరికీ కూడా తెలిసిందే, సినిమా రంగంలో ఉదయనిధి హీరోగా ఉన్నారు, ఇక ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు, డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మరలా తిరిగి ఆయన సినిమాల్లోకి వెళ్ళి యాక్టింగ్ చేయబోతున్నారు హీరోగా అంటూ ఒక వార్త అయితే బయటకు వస్తుంది. కానీ ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే అంశమా అని మనం గనక పరిశీలిస్తే ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే అంశం అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇటు డిఎంకే నుంచి కొత్తగా ఏర్పడినటువంటి విజయ్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ అన్ని కూడా ప్రజా సమస్యలు ఎండగడుతూ మరలా కూడా డిఎంకేకు ఉన్నటువంటి ఓటు బ్యాంకును మరలా పునరుద్ధరించుకునే దిశగా ఇవన్నీ కూడా చాలా టాస్క్లు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ తాను కూడా మొదటిసారి అంటే గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసినప్పటికీ మెయిన్ ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. అలాంటప్పుడు ఇటు సినిమా యాక్టింగ్ చేసుకుంటూ ఈ బాధ్యతలన్నీ నిర్వహించడం సాధ్యం అవుతుందా అంటే సాధ్యమయ్యే అంశంగానైతే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూడలేము.